హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లో బీభత్సమైన వాన కురుస్తోంది. అటు కర్మాన్ ఘాట్, చంపాపేట్, ఎల్బీ నగర్, నాగోల్లోనూ వాన పడుతోంది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్ నగర్, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లోనూ కుండపోతగా కురుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండగా ఉండగా 2 తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వాన మొదలైంది. చినుకులా మొదలైన వాన కుండపోతగా కురుస్తోంది. వర్షం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ మ్యాచ్ కు వాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉప్పల్ ప్రాంతంలో బీభత్సమైన వర్షం కురుస్తుండటంతో సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగడం కష్టంగా కనిపిస్తోంది. రాత్రి వరకు వర్షం కురిస్తే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కనుంది. అయితే ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కు కీలకమైన మ్యాచ్. ఒకవేళ మ్యాచ్ రద్దయితే మాత్రం సన్ రైజర్స్ కు లాభం జరగనుంది. ఈ మ్యాచ్ రద్దయితే సన్ రైజర్స్ 1 పాయింట్ దక్కనుంది. దీంతో 15 పాయింట్లతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకోనుంది. గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురుస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క మ్యాచ్ రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. మనకు ఉప్పల్ నుంచి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే సెక్రటేరియట్ నుంచి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సెక్రటేరియట్ దగ్గర పరిస్థితి ఏంటి? సుమిత్ర, కొద్దిసేపటి నుంచి కూడా ఇటు హైదరాబాద్ అంతటా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. సుమారుగా గంటకి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రస్తుతానికైతే ఈదురుకాలతో వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ అంతటా ఇటు హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజిగిరితో పాటు రంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక 3 నుంచి 4 గంటల పాటు కూడా భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారుగా 30 నిమిషాల నుంచి కూడా హైదరాబాద్ అంతటా కూడా భారీ వర్షం కురుస్తున్నట్టుగా మనకైతే సమాచారం. ప్రస్తుతం నేనున్న ఇటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలతో పాటు ఖైరతాబాద్ అసెంబ్లీతో పాటు అమీర్పేట్, పంజాగుట్ట, బేగంపేట్, ఇటు ఎల్బీ నగర్తో పాటు ఇటు ఎల్బీ స్టేట్, ఇటు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే భారీ వర్షం కురుస్తుంది. ఇక వీటితో పాటు ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్తో పాటు మియాపూర్, కొండాపూర్ ప్రాంతాలతో పాటు ఇటు కుకట్పల్లి ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే భారీ వర్షం కురుస్తున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ వాతావరణ అధికారికి మనం సంప్రదించినప్పుడు కూడా మరొక 3 గంటల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ఈసారి సుమారుగా 1-2 గంటల పాటు వర్షం పడడానికి 3 నుంచి 4-5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఈసారి నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం చెప్పిన నేపథ్యంలో అనూహ్యంగా కొద్ది గంటల క్రితమే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కేవలం హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్తో పాటు ఇటు మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా మోడరేట్ వర్షం పడుతుందని చెప్పిన నేపథ్యం కొన్ని నిమిషాలకే కూడా ఒక్కసారిగా అనూహ్యంగా ఇటు హైదరాబాద్లో వాతావరణం అంతా కూడా చేంజ్ అయినట్టుగా మనం చెప్పాల్సింది. ఇప్పటికే మోకాళ్ళలోతు నీళ్లతో కూడా చాలా ప్రాంతాలు మనకైతే కనిపిస్తున్నాయి. ఇక కేవలం మరొక 2-3 గంటల పాటు కూడా ఈ భారీ వర్షం పడే అవకాశమైనట్టుగా మనకైతే సమాచారం చేస్తుంది. ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత మాన్సూన్ సీజన్ ముందుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు ఈ నెల ఎండింగ్కి కేరళ తగిలే అవకాశం కనిపిస్తుంది. జూన్ మొదటి వారానికి తెలంగాణకి విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి కొంత శుభపరిణామంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు లేని విధంగా ఈసారి కొంత సమ్మర్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా వడగళ్ల వర్షంతో పాటు ఈ నెలలో సుమారుగా 10 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కూడా చాలా చోట్ల పడ్డాయి. వడగళ్ల వర్షం కూడా ఈసారి ఎక్కువగా పడినట్టుగా తెలుస్తుంది. ఇక ఈసారి జూన్ మొదటి వారం నుంచి కూడా కొంత రికార్డు స్థాయిలో వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కేవలం ఒక అరగంట 30 నిమిషాల పాటు వర్షం పడితేనే కూడా రోడ్లన్నీ కూడా జలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మోకాళ్ళలో నీళ్లు చేరే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే కొద్దిసేపటి నుంచి కురుస్తున్న వర్షానికైతే నగరంలో
చాలా చోట్ల కూడా ప్రస్తుతానికైతే ఇటు వరద నీరు రోడ్ల మీదకి చేరుకున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంత ట్రాఫిక్ కూడా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం వేళల్లో ఇటు ఆఫీసులో విధులు ముగించుకొని ఇళ్ళకెళ్ళే సమయం కాబట్టి ప్రస్తుతానికైతే చాలా చోట్ల కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మోకాళ్ళతో పైగా నీళ్లు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రైన్ అలర్ట్ జారీ చేసింది. మరొక 2 నుంచి 3 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్ అంతటా ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు ఎదురుగాలతో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక కొంత సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 2 నుంచి 3 గంటల పాటు వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. అంటే కిరణ్ 2 నుంచి 3 గంటల వరకు కంటిన్యూగా వర్షం పడే అవకాశం ఉంది అని అంటున్నారు. అసలు ఈ రెయిన్స్ ఎన్ని రోజులు ఇలాగే వచ్చే ఛాన్స్ ఉంది? దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్తుంది? అలాగే కంటిన్యూ రెయిన్ కి సంబంధించి అలర్ట్స్ ఏమైనా జారీ చేస్తారా జిహెచ్ఎంసీ? మరొక 4 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 1-2 గంటల పాటు కూడా భారీ వర్షం పడే అవకాశం నుండి హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటి క్రితమే కూడా హైదరాబాద్ అంతా మేఘావృతమైంది. చాలా చోట్ల కూడా కుండపోత వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 1.5 పాటు కూడా ఇటు హైదరాబాద్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితమే అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే గడిచిన కొన్ని నెలల క్రితం కూడా హైదరాబాద్లో అనూహ్యంగా ఒకసారిగా వాతావరణం మారిపోవడం, గంటల వ్యవధిలోని కూడా కొంత రికార్డు స్థాయిలో వర్షం. ఎందుకంటే గడిచిన 1 రోజుల క్రితము ఇటు హైదరాబాద్లో కొన్ని గంటల్లోని కూడా రికార్డు స్థాయిలో సాయంత్రం వేళ వర్షం పడింది. హైదరాబాద్ నగరవాసులంతా కూడా కొంత తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 1 నుంచి 2 గంటల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. కాబట్టి జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తంగా ఉన్న చెప్తుంది. ఇక నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండే. ఎందుకంటే ఇప్పటికే సుమారుగా 30 నిమిషాల పైగా చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. కాబట్టి మరొక 1.5 పాటు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీతో పాటు నగర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇక వీటితో పాటు మరొక 4 రోజుల పాటు కూడా అన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణతో పాటు హైదరాబాద్కి ఆనుకొనున్న చుట్టుపక్కల జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈరోజు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనూహ్యంగా ఒకసారిగా వాతావరణం చేంజ్ కావడం, చిరుజలతో స్టార్ట్ అయిన వర్షం కూడా భారీ వర్షంగా మారింది. చాలా చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షం కూడా చాలా చోట్ల పడుతుంది. సుమిత్ర, అలాగే అంటే నిజంగా ఈ టైంలో అందరూ ఇళ్లలోకి వెళ్ళే టైంలో ట్రాఫిక్ సమస్య మనకు కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఏ రూట్స్లో ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది కిరణ్? ముఖ్యంగా ఐటీ కారిడార్తో పాటు ఇటు మనం చూసుకుంటే కుక్కట్పల్లి, మియాపూర్ వంటి ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు కొంత ప్రాంతాల్లో కూడా కొంత రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఐటీ కారిడార్ సంబంధించి కూడా ఐటీ ఇటు ఏదైతే మనకి అటు అమీర్పేట్తో పాటు కొంత ప్రాంతాలతో ఉంటుంది. వీటితో పాటు కూడా ఐటీ సెక్టర్స్ ఎక్కువగా ఉండే హైటెక్ సిటీతో పాటు కొండాపూర్ ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా కొంత రద్దీగా ఉంటుంది. గచ్చిబౌలి ప్రాంతంలో కూడా కొంత ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షానికి ఐటీ కారిడార్ కూడా పూర్తిగా కొంత మొత్తం రోడ్డంతా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అరగంట పడ్డ వర్షానికే ఇటు గచ్చిబౌలితో పాటు కొండాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా కిలోమీటర్ల మేర కొంత ట్రాఫిక్ నిలిచిపోయింది. మరికొద్ది గంటల్లో కూడా ఇటు ఐటీ టెక్కీలంతా కూడా విధులు ముగించుకొని ఇళ్లకెళ్లే సమయం కావడం, ఈ సందర్భంలో వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎందుకంటే మరొక 1.5 పాటు కుండపోతగా హైదరాబాద్ అంతటా కూడా వర్షం పడే అవకాశం హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి వారు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా మోకాల్లో నీళ్లు చేరుకున్న కాలువలు మునిగిపోయినా కూడా ఇప్పటికే అప్రమత్తం చేయాలంటూ కూడా వారు కొన్ని హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. కాబట్టి నగర ప్రజలంతా కూడా మరొక 1.5 పాటు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో కేవలం 1-2 గంటల పాటు వర్షం పడుతున్నా కూడా మోకాల్లో నీళ్ళు వస్తాయి, కాలువలన్నీ జలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ కొంత మాన్సూన్ వస్తున్న నేపథ్యంలో కూడా చాలా చోట్ల కొంత డ్రైనేజీలు కావచ్చు, బూడిగతీత పనులు చేపట్టింది. ఇంకా చాలా చోట్ల కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా ఒకసారిగా వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక 1.5 పాటు హైదరాబాద్ అంతటా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సుమిత్ర,
ఓకే కిరణ్, మొత్తానికి హైదరాబాద్ లో వర్షానికి సంబంధించిన అప్డేట్స్ అవి 1.5 అవర్ వరకు కూడా వర్షం ఏకధాటిగా పడుతుందని, అప్రమత్తంగా ప్రజలందరూ ఉండాలని కూడా జీహెచ్ఎంసీ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఉప్పల్ స్టేడియం దగ్గరికి వెళ్దాం. అంటే ఉప్పల్ స్టేడియం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? సాధారణ వర్షానికే ట్రాఫిక్ జామ్ కనిపిస్తూ ఉంటుంది. ఉప్పల్లో ఈరోజు కీలకమైన మ్యాచ్ ఉంది. అక్కడికి పెద్ద ఎత్తున కూడా అందరూ వచ్చే పరిస్థితుల్లో అక్కడ పరిస్థితి ఎలా కనిపిస్తుంది? అలాగే మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే 2 నుంచి 3 గంటల వరకు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈరోజు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న నేపథ్యంలో వర్షం ఎఫెక్ట్ మాత్రము ఈ మ్యాచ్ పై పడిందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో మొత్తం కూడా అనేక చోట్ల కూడా వర్షము కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కూడా కొద్దిసేపటి క్రితమే వర్షం ప్రారంభం కావడం జరిగింది. ఇక వర్షం పడడంతోనే మొత్తం ఉప్పల్ స్టేడియాన్ని మొత్తం కూడా పూర్తిగా ఎస్ఏఎస్ సిబ్బంది మొత్తం కూడా పూర్తిగా కవర్లతో వాటన్నిటి కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉప్పల్ సిబ్బంది మొత్తం దాదాపు గంట సేపటి నుంచి కూడా ఆ మొత్తం స్టేడియాన్ని మొత్తం కూడా పూర్తిగా వర్షం నీళ్లు ఆగకుండా మొత్తం కవర్స్ని కప్పేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం మీద ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్కి కీలక మ్యాచ్ జరగనుంది. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్తో జరిగేటువంటి మ్యాచ్ ఒకవేళ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ హైదరాబాద్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎలాగైనా హైదరాబాద్ సన్ రైజర్స్ గెలవాలనే ధీమాతో మ్యాచ్లో గెలవాలనేటువంటి పట్టుదలతో ఉంది. కానీ ఈరోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం మాత్రం కుండపోతగా కురుస్తుంది. ఏకదాటిగా దాదాపు గంట సేపటి నుంచి కూడా వర్షము మొత్తం కూడా ఉప్పల్ పరిసర ప్రాంతంలో ఏకదాటిగా పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఉప్పల్ స్టేడియాన్ని మొత్తం కూడా పూర్తిగా కవర్లతో కప్పారు. క్రికెట్ అభిమానులు కూడా ఇప్పటికే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు. కానీ వర్షం ఉండడం వల్ల అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది మాత్రం అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. సుమిత్ర, అంటే సునీల్, మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే, ఇన్ కేస్ మ్యాచ్ అంటే వర్షం ఒకవేళ తగ్గితే ఓవర్స్ ని కుదించే పరిస్థితులు కనిపిస్తాయా? అసలు మ్యాచ్ జరగకపోతే పాయింట్స్ ఇస్తారని చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా గతంలో మనం చూసాం కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా వర్షం పడే నేపథ్యంలో దాన్ని 4 ఓవర్లు కుదించి 16 ఓవర్ల మ్యాచ్ని కండక్ట్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. అదే తరాలో ఇప్పుడు ఒకవేళ మ్యాచ్ కనుక అంటే వర్షం కనుక పూర్తిగా తగ్గిముఖం పడితే మాత్రం ఖచ్చితంగా ఓవర్లను కుదించి మ్యాచ్ని కండక్ట్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ఒకవేళ ఇలాగే వర్షం పడితే మాత్రం చెరొక పాయింట్, అంటే అటు గుజరాత్ టైటాన్స్కి ఒక పాయింట్, మరోవైపు హైదరాబాద్ సన్ రైజర్స్కు ఒక పాయింట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మరి వర్షం కనుక తగ్గితే మాత్రము ఈ యొక్క ఓవర్లని మాత్రం ఖచ్చితంగా కుదించే అవకాశం ఉంది. ఖచ్చితంగా గంటలోపు, అంటే వర్షం తగ్గిన గంట సేపు పైగా స్టేడియాన్ని మొత్తం కూడా పూర్తిగా వాటర్ని తొలగించే ప్రయత్నము చేసే పరికరాలు కూడా ఎస్సీఏ సభ్యుల దగ్గర ఉన్నాయి. కాబట్టి వర్షం తగ్గితే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా మెరుగ్గా కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఒకవేళ వర్షం కనుక ఇలాగే దాదాపు 2 గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ వర్షం ఏకదాటిగా పడితే మాత్రం మ్యాచ్ మాత్రము జరిగే అవకాశమే లేదు. క్రికెట్ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశ చెందుతారు. ఎందుకంటే ఇప్పటికే టికెట్స్ మొత్తం కూడా పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం, టికెట్లన్నీ విక్రయాలు అమ్మకాలు మొత్తం కూడా పూర్తయినాయి. కాబట్టి ఆ టికెట్స్ని పట్టుకొని వారందరూ కూడా స్టేడియానికి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వర్షం పడుతున్న నేపథ్యంలో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది మాత్రం క్రికెట్ అభిమానుల్లో కొంత నిరాశ అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎస్ఏ సిబ్బంది మాత్రము స్టేడియాన్ని మొత్తం కూడా పూర్తిగా కవర్లతో కప్పివేశారు. మరి వర్షం ఒకవేళ తగ్గితే మాత్రం వెంటనే కవర్లను తీసేసి స్టేడియంలో ఉన్నటువంటి వాటర్ని మొత్తం కూడా పూర్తిగా తొలగించేందుకు మిషన్లు కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వర్షం కనుక కంటిన్యూగా ఇలానే పడితే మాత్రం మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశమే కనబడుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే చెరొక పాయింట్, సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక పాయింట్, మరోవైపు గుజరాత్ టైటాన్స్కి మరొక పాయింట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఖచ్చితంగా ఎలాగైనా మ్యాచ్ గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్ ఆశలు హైదరాబాద్కి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ జరగకపోయినప్పుడు కూడా ఈ నెల 19వ తారీఖున పంజాబ్తో హైదరాబాద్ సన్ రైజర్స్ ఉప్పల్ వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా విజయం సాధించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ రోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అని మాత్రం క్రికెట్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఉప్పల్ పరిసర ప్రాంతాలతో పాటు జూబ్లీహిల్స్, హైదరాబాద్, బేగంపేట పరిసర ప్రాంతాల ముందు కూడా వర్షం ఏకదాటిగా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరి వర్షం తగ్గితే కానీ మ్యాచ్ ఓవర్లను కుదించి మ్యాచ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఒకవేళ ఇలాగనే కంటిన్యూగా వర్షం రాత్రి వరకు పడితే మాత్రం మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం కూడా కనబడుతుంది. సుమిత్ర, అంటే సునీల్, మ్యాచ్ అంటే ఓవర్స్ కుదించి మ్యాచ్ జరగాలన్నా కూడా ఫ్లెక్సిబిలిటీ ఏ అవర్స్ వరకు, అంటే ఎప్పటిలోపు వర్షం తగ్గితే ఈ అవకాశం ఉంటుంది అసలు? అంటే 3 నుంచి 4 గంటల వరకు కూడా ఏకసాటిగా వర్షం ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.
అంటే ఇప్పుడు ప్రస్తుతము వర్షం ఇంకా కంటిన్యూగా పడుతుంది కాబట్టి 4 గంటల నుంచి అంటే 3:30 నుంచి 4:30 వరకు అంటే ఒకవేళ వర్షం ఇంకా 7:30కి మ్యాచ్ ప్రారంభం అవుతుంది, 7కి టాస్ వేస్తారు. ఈ 7:30 లోపు ఒకవేళ వర్షం ఆగితే మాత్రం ఖచ్చితంగా 8 నుంచి 9 వరకు మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కంటిన్యూగా వర్షం పడితే మాత్రము మ్యాచ్ కూడా పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. దాదాపు 9 గంటల వరకు మ్యాచ్ కండక్ట్ చేయాలా వద్దా అనేది వర్షం ప్రభావం, అంటే వర్షం పూర్తిగా తగ్గుముఖం పడితే మాత్రం వర్షం ఖచ్చితంగా మ్యాచ్ని కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఒకవేళ మ్యాచ్ ఇంకా అంటే వర్షం ఇంకా ఇలాగనే పడితే మాత్రం పూర్తిగా మ్యాచ్ని క్లోజ్ చేసి అంటే చిరొక పాయింట్లు కూడా ఇచ్చే అవకాశం మనం గతంలో చూసాం. కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా 16 ఓవర్స్ అంటే 16 ఓవర్లకు అంటే 4 ఓవర్లను కుదించి 16 ఓవర్ల మ్యాచ్ని కండక్ట్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. అదే తరాలో ఇప్పుడు కూడా వర్షం ఏకదాటిగా పడుతుంది, అంటే ఇంకా టైం చాలా ఉంది కాబట్టి ఇప్పుడు 4 గంటల 30 నిమిషాల ప్రాంతం అవుతుంది కాబట్టి ఒకవేళ ఈ టైం కనుక అంటే 7:30 లోపు ఈ వర్షం పూర్తిగా ఆగితే మాత్రం ఖచ్చితంగా 8:30 నుంచి 9 o'clock మధ్యలో మ్యాచ్ని కూడా కండక్ట్ చేసే అవకాశం. ఎందుకంటే వర్షం పడ్డ తర్వాత వర్షం ఆగిపోయిన తర్వాత సుమారు గంట నుంచి గంటన్నర సేపు గ్రౌండ్ మొత్తం కూడా పూర్తిగా వర్షపు నీటిని తొలగించడానికి సమయం పడుతుంది కాబట్టి ఆ ఫ్లో మొత్తం పోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి గంట సేపు టైం పడుతుంది కాబట్టి ఒకవేళ మ్యాచ్ వర్షం పూర్తిగా రద్దయితే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ని 16 ఓవర్లకు కుదించి అంటే 4 ఓవర్లు కుదించి 16 ఓవర్ల మ్యాచ్ కూడా పెట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతాయి. ఒకవేళ కంటిన్యూగా దాదాపు ఇదే తరహాలో దాదాపు 9 గంటల పాటు అంటే సుమారు ఈరోజు 4 గంటల నుంచి మరొక 4 గంటల వర్షం ఏకదాటిగా పడితే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ని పూర్తిగా రద్దు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ ఇంకా వర్షం ఇంకా ఇప్పుడు కొంచెం వేళ అంటే మరొక అర్ధగంట పడితే మరొక హాఫ్ అన్ అవర్ పడితే మాత్రం ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడి ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉంది. ఈ ఓవర్లు మాత్రం అంటే గతంలో ఉన్నటువంటి ఓవర్లు ఏదైతే 4 ఓవర్లు కుదించి 16 ఓవర్లకు పెట్టారో అదే తరాలు ఈ రోజు కూడా 4 ఓవర్లు కుదించి 16 ఓవర్ల మ్యాచ్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. సుమిత్ర, అలాగే సునీల్, చాలా మంది ప్రేక్షకులు టికెట్స్ పర్చేస్ చేసి ఉంటారు, వాళ్ళకి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడానికి ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? ఎట్ ద సేమ్ టైం అంటే మ్యాచ్ ఒకవేళ రద్దయి ఇద్దరికి 1 పాయింట్ గనక ఇస్తే పరిస్థితి ఏంటి? మనం చూడొచ్చు గతంలో చాలా మ్యాచెస్ ఉప్పల్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగినటువంటి సమయంలో కూడా వర్షం కారణంగా మ్యాచ్ని పూర్తిగా రద్దు చేస్తారు, కానీ టికెట్స్ మాత్రం ఎవరికి కూడా రిటర్న్ ఇవ్వలేదు. వన్స్ మ్యాచ్ కండక్ట్ చేయడానికి అవకాశం లేనప్పుడు అంటే స్టేడియానికి ఎంటర్ కానప్పుడు మాత్రమే పూర్తిగా మ్యాచ్ రద్దయితే మాత్రం టికెట్స్ సంబంధించిన డబ్బులు వాపస్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఈరోజు మ్యాచ్ వర్షం ఆగిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి మరొక హాఫ్ అన్ అవర్లో మ్యాచ్ వర్షం కూడా అంటే ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో ఉప్పల్ స్టేడియంలో వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ని కండక్ట్ చేసే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయని చెప్పవచ్చు. మరి కాసేపట్లోనే ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా పూర్తిగా తొలగించి అదేవిధంగా 8 నుంచి అంటే 7:30కి టాస్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది కాబట్టి 7:30 నుంచి ఒక గంట సేపు వర్షం నీళ్ళు తొలగించినప్పుడు కూడా మరొక అంటే 8:30కి మ్యాచ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ ఓవర్లు మాత్రం కుదించే అవకాశం ఉంది. ఇప్పటికే అటు క్రికెట్ ఉప్పల్ స్టేడియం సాయంత్రం 5 గంటల నుంచి లోపలికి అప్ చేస్తారు కాబట్టి అందరూ కూడా కొంత ఆలస్యంగా లోపలికి పంపే ప్రయత్నం అయితే సిబ్బందికి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఉప్పల్ పరిసర ప్రాంతాలకి క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఖచ్చితంగా వర్షం పూర్తిగా తగ్గుముఖం పడితే మ్యాచ్ ని 4 ఓవర్లు కుదించి 16 ఓవర్ల మ్యాచ్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి హైదరాబాద్ వ్యాప్తంగా అయితే వర్షం కురుస్తుంది, ఏకధాటిగా కురుస్తుంది. ఉప్పల్ స్టేడియం దగ్గర మాత్రం వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. ఒకవేళ వర్షం పూర్తిగా తగ్గితే మ్యాచ్ జరిగే అవకాశం ఉంది, లేకపోతే రద్దయితే రెండు టీమ్స్ కి కూడా 1 పాయింట్ ఇస్తారని చెప్తున్నారు.